సో మనకు మొత్తం ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంటే 10th వన్ ఈజ్ ఏ మాడ్యూల్ అనమాట ఇది. సో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 10 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం 4 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం. రిమైనింగ్ అంతా కూడా మనం నెక్స్ట్ 1 by 1 కంప్లీట్ చేసేసుకున్నాం. రైట్ నో మనం అగ్రిగేషన్స్ ఒక కాన్సెప్ట్ కనుక మనం నేర్చుకుంటే ఏమైందంటే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద ఎస్క్యూఎల్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, మొత్తం ఎస్క్యూఎల్లో 19 పీపీటీస్ ఉన్నాయి. సో దాంట్లో మనం ఏంటంటే 19 పీపీటీలో ఉన్నాం, ఇంకా హాఫ్ చేద్దాం. రైట్ మనం ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే గ్రూప్ బై అని మరొక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది చేస్తాం అన్నమాట. సో ఈ గ్రూప్ బై అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ ఇంటర్వ్యూలో మనం ఏం చేస్తామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని మస్ట్ అండ్ షుడ్గా అడుగుతారు అనమాట. సో గ్రూప్ బై అంటే ఏంటని చూద్దాం. సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో మనం ఏదైతే నేర్చుకున్నామో వాటన్నిటిని ఒకసారి మనం ఏం చేద్దాం రీక్యాప్ అనేది చేసేసుకుందాం. మనం లాస్ట్ సెషన్లో ఏమైతే నేర్చుకున్నామో వాటన్నిటిని ఒకసారి రీక్యాప్ చేసేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ మనం ఏం నేర్చుకున్నాం అంటే అగ్రిగేషన్స్ ఇన్ ఎస్క్యూఎల్. అసలు అగ్రిగేషన్స్ అంటే ఏంటి? నవీన్, అగ్రిగేషన్స్ అంటే ఏంటి మీకు చెప్పాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగ్రిగేషన్స్ అంటే ఏంటి? ఆపరేషన్. గుడ్. అగ్రిగేషన్స్ అంటే ఏంటంటే మనం ఒక డేటాబేస్ మీద ఏముంటుందంటే ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్ లోపల ఏమిటంటే టేబుల్స్ ఉంటాయి కదా. ఒక టేబుల్లో మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామంటే ఒక టేబుల్ నుండి నాకు ఫలానా డేటా కావాలనుకో అది కూడా ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి ఏదైనా క్లాస్ వాడి అక్కడి నుండి ఆ కాలం బట్టి తెచ్చుకున్నాడు. అలా కాకుండా ఒక టేబుల్ నుండి నేను ఏం చేశానంటే ఎంటైర్గా డేటాని కంబైన్ చేసుకొని తీసుకురమ్మన్నా. అలా చేయాలనుకున్నది ఇంతవరకు కాన్సెప్ట్ చెప్పలేదు. అంటే మనం ఏంటిదంటే ఏదైనా సరే ఒక టేబుల్ లోపల ఏం చేస్తామంటే మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా, ఆ కాలమ్స్ నుండి ఒక కాలం తీసుకొని ఆ కాలం లోపల ఏమంటాయంటే మల్టిపుల్ రోస్ ఉంటుంది కదా, అంటే ఒక కాలంలో ఉన్న మల్టిపుల్ రోస్ అన్నిటిని కూడా కంబైన్ చేసి వాటి నుండి ఒక సింగిల్ వాల్యూని కనుక మనం డెరైవ్ చేసామనుకోండి దానిని ఏమంటారంటే అగ్రిగేషన్స్ అని పిలుస్తామన్నమాట. అంటే ఏంటిదంటే ఇది ఇక్కడ వెళ్ళిపోతున్నా ఒక టేబుల్ ఉంది కదా, సపోజ్ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ లోపల ఏమన్నాయి మనకి, ఒక టేబుల్ లోపల ఏముంటాయి అవి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఇలా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఆ కాలమ్స్ లోపల ఏముంటాయి మల్టిపుల్ వాల్యూస్తో ఉంటాయి కదా, ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ వాల్యూస్తో నాకేమైంది రోస్ అంటారు కదా వీటిని. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తుంటే ఒక కాలం తీసుకున్నాను, అంటే ఈ కాలం మొత్తం తీసుకున్నాను. ఈ కాలం లోపల ఏమున్నాయి మల్టిపుల్ రోస్ ఉన్నాయి. ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో. ఇప్పుడు దాకా మీ అందరికి ఏం చెప్పాను, ఒక కాలం నేను ఏం చేసింటే డేటాని తెచ్చుకోవాలనుకున్నాను వేరే క్లాస్లో తెచ్చుకున్నాను. అలా కాకుండా ఒక టేబుల్ నుండి నేను ఏం చేస్తుంటే ఒక కాలంని సపరేట్ చేసి ఆ కాలంలో ఉన్న మల్టిపుల్ రోస్ ఉన్నాయి కదా, ఆ రోస్ అన్నిటిని కూడా నేను ఏం చేస్తుంటే ఒక సింగిల్ రోగా మార్చాను అనమాట. అలా సింగిల్ వాల్యూ రోగా కనుక మార్చడానికి మనం ఏం చేస్తామంటే అగ్రిగేషన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఎలాంటి అగ్రిగేషన్స్ వాడతారంటే మీరందరూ విన్నారు కదా, మ్యాథ్స్ అని, మీరు కనపడుతుంది మ్యాథ్స్ అని, మిన్ అని, సమ్ అని, కౌంట్ అని, ఇలాంటి వాటిని ఏమంటారంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటారు. అంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ నుండి ఏం చేస్తుంటే మల్టిపుల్ వాల్యూస్ ఉన్న కాలం నేను ఏం చేస్తుంటే సింగిల్ వాల్యూగా డెరైవ్ చేశాను అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అగ్రిగేషన్స్ అని పిలుస్తారన్నమాట. ఓకే, వాటిలో మనం ఏం చేసామంటే అగ్రిగేషన్స్ ఫంక్షన్స్ యొక్క ఏంటిది అగ్రిగేషన్ ఫంక్షన్స్ మనం ఏం యూజ్ చేస్తామంటే పైథాన్ మన యొక్క డేటా ఎస్క్యూఎల్లో సమ్ అని, మ్యాథ్స్, కౌంట్, యావరేజ్ అనేవి వాడతాం. వీటన్నిటికి కూడా ఏంటంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్నిటికి కూడా కామన్ సింటాక్స్ ఉంది. అదేంటిదంటే సెలెక్ట్, తర్వాత ఏం చేస్తాం అగ్రిగేషన్ ఫంక్షన్, తర్వాత రౌండ్ బ్రేసెస్, కాలం నేమ్, ఫ్రమ్, టేబుల్ నేమ్. ఇలా ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి అగ్రిగేషన్ ఫంక్షన్ కూడా ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ మీద అప్లై చేయొచ్చు. అన్నిటికి కూడా ఏంటంటే కామన్ సింటాక్స్ ఏంటిది అనేది నేర్చుకున్నాం.
అలానే మనం ఇంకా ఏం నేర్చుకున్నాం అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం నేర్చుకున్నావు రా నవీన్, ఏం నేర్చుకున్నావు నువ్వు? ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కాలం మీద ఒక్కటే కాదనమాట అప్లై చేస్తే, ఒక టేబుల్ మీద ఒక అగ్రిగేషన్ ఫంక్షనే కాదనమాట, ఒక టేబుల్ మీద మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని కూడా అప్లై చేయడం గురించి నేర్చుకున్నాం అనమాట. ఓకే, అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఇంకోటి ఏం నేర్చుకున్నాం అంటే అలియాసింగ్. అలియాసింగ్ అనే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. అలియాసింగ్ అంటే ఏంటిది నవీను? ఏదైనా సరే ఒక కాలంకి టెంపరీగా ఒక పేరు పెట్టడానికి మనం ఏం చేస్తామంటే అలియాసింగ్ అని ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. దానికోసం మనం ఏం చేస్తాం, ఏఎస్ యాస్ అని కీవర్డ్ కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే అలియాసింగ్ అంటారు అనేసి మనం నేర్చుకున్నాం. అంతేనా కాదా? ఓకే, ఇలా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో ఈ అలియాసింగ్ చేయాలనుకో అప్పుడు దాని యొక్క సింటాక్స్ ఇవన్నీ కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే, అలానే మనం ఈ అలియాసింగ్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలా చేస్తాం ఏంటి అన్నీ కూడా మనం మల్టిపుల్ ఎగ్జామ్స్ చూస్తే ఏం చేస్తామంటే మల్టిపుల్ కాలమ్స్ కూడా మనం ఏం చేస్తామంటే ఎలా అలియాసింగ్ అనేది చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే, అలానే ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దాని యొక్క ఎజెండా ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకుందాం. రైట్ నో టుడే వీఆర్ డిస్కసింగ్ వన్ మోర్ న్యూ కాన్సెప్ట్ ఇన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్లో మనం మరొక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. దట్ ఈస్ గ్రూప్ బై. గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ ఫర్ ఈ సెషన్ని స్టార్ట్ చేసే మొదలు మనం ఏం చేద్దామంటే టుడే మన యొక్క ఎజెండాని డిస్కస్ చేసుకొని లేటర్ మనం ఏం చేద్దామంటే దీనిలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అంటే ఏంటో నేర్చుకుంటాము. మల్టిపుల్ కాలమ్స్ మీద గ్రూప్ బై అనేది ఎలా అప్లై చేస్తాం అనేది నేర్చుకుంటాము. అలానే ఫిల్టర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక కాలం ఒక టేబుల్ మీద ఫిల్టర్స్ అనే వాటిని ఎలా అప్లై చేస్తాం అనేది నేర్చుకుంటాం. అలానే మనం ఇప్పుడు దాకా ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్తో వర్క్ చేసాం కదా, ఒక క్వైరీ తీసుకొని ఆ క్వైరీని సాల్వ్ చేస్తా ఎలా చేస్తా రియల్ వరల్డ్ సినారియోలు అనే దాని గురించి ఒకటి డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తాం అన్నమాట. ఓకే ఓకే రైట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ నేను నేర్చుకోవాలంటే నాకు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ ఆధారంగా నేను ఏం చేద్దామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని నేను ఏం చేద్దామంటే నేర్చుకుందామని చూస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం ఇనిషియల్గా గ్రూప్ బై అంటే ఏంటో డైరెక్ట్గా నేర్చుకోకుండా మనం ఏం చేద్దామంటే ఒక రియల్ వరల్డ్ సినారియో ఆధారంగా మనం ఏం చేసుకున్నామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నాం. దానికోసం నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఇక్కడ మ్యాచ్ అండర్స్కోర్ ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో నేను ఏం చేస్తాను అనుకున్నానంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. అంటే మన దగ్గర ఉన్న టేబుల్ ఉంది కదా, ఒకసారి కోర్ట్ దగ్గర ఉంటే కూర్చుందాం. ఏంటంటే నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లోకి ఏమి అంటే మల్టిపుల్ మన దగ్గర ఏం చేస్తాము ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉందా, ఈ టేబుల్లో నాకు ఏమన్నా చెప్పండి. ఇక్కడ నాకు కనుక వెళ్ళి చూసాను ఈ టేబుల్ నేమ్ మ్యాచ్ స్కోరు 4 6 ఇయర్స్ అని ఉన్నాయి. అలానే ఈ నేమ్ అనే కాలంలో ఏమన్నారు కొన్ని మల్టిపుల్ ప్లేయర్స్ ఉన్నారు, బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర ఇక్కడ ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో నాకు ఏమన్నారంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఆ ప్లేయర్స్ అని నాకేం కావాలనుకున్నానంటే విరాజు, స్టార్క్, డేవిడ్ అని నాకు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఈ ప్లేయర్స్ ఆడిన టోటల్ రన్స్ ఎంత కొట్టారు అంటే ఈ టోర్నమెంట్ జరిగింది కదా, నాకు డేటాబేస్ ఉంది కదా ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు నాకేం కావాలనుకున్నానంటే విరాజు, స్టార్క్, డేవిడ్ అనే ప్లేయర్స్ ఎంటైర్ దా టోర్నమెంట్లో ఎన్ని రన్స్ కొట్టారు అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే మనం ఎలా తెచ్చుకుంటాం అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో చూద్దాం అనమాట. అంటే నా టాస్క్ ఏంటిది అర్థమైందా నవీన్? ఏంటిది నాకు మన దగ్గర ఉన్న డేటాబేస్ నుండి నేను ఏం రిట్రైవ్ చేసుకుందాం అనుకుంటే టోటల్ స్కోర్ ఆఫ్ విరాజ్, స్టార్క్, డేవిడ్ అనే పర్సన్స్ యొక్క టోటల్ స్కోర్స్ అంతా కూడా నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకుంది మనం ఎస్క్యూఎల్తో ఎలా తెచ్చుకుంటామని చూద్దాం. అలా తెచ్చుకోవాలనుకుని మనం ఏం చేస్తాము జనరల్గా మనం ఏం చేస్తాము జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక ఎస్క్యూఎల్లో ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో క్వైరీ రాస్తాం. ఎలా రాస్తాము ఈచ్ ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ ఎంత అనేది మనం తెలుసుకొని
ఒక్కొక్క డేవిడ్ కోసం మనం ఏం చేస్తాము, ఒక ఎస్క్యూఎల్ క్వైరీని. అలానే మనం ఏం చేస్తాము, ఇంకొక పర్సన్ ఎవరు, స్టార్ కోసం ఒక ఎస్క్యూఎల్ క్వైరీని, ఇంకొకళ్ళ కోసం మనం ఏం చేస్తాము, ఇంకొక ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాస్తాము. ముగ్గురు కోసం మనం జనరల్గా ఏం చేస్తాము, నేను చెప్తే సారీ జస్ట్ వన్ సెకండ్. మనం ఏం చేస్తాం జనరల్గా అయితే ఎలా చేస్తాం, నేను స్టార్క్ అనే ఒక ప్లేయర్ కోసం మనం ఏం చేస్తాం, ఒక ఎస్క్యూఎల్ క్వైరీ రాస్తాం. అలానే మనం ఏం చేస్తాం, విరాట్ అనే ప్లేయర్ కోసం మనం ఏం చేస్తాం, ఒక ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాస్తాం. అలానే ఇంకొకటి డేవిడ్ అనే అతని కోసం మనం ఏం చేస్తుంటే ఇలా ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాసుకుంటాం కదా. అలా ఎస్క్యూఎల్ క్వైరీ రాయడం ద్వారా మనం ఏం చేస్తాము, మనం ఎవరైతే ప్లేయర్స్ చెప్పామో వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కూడా తెచ్చుకుంటాం అనమాట. అలా కాకుండా మనం ఏం చేసేసామంటే, ఇప్పుడు నేనేం చేశానంటే నా డేటాబేస్ లోపల ఒక్కొక్క ప్లేయర్ని కనుక డేటాబేస్ నుండి తెచ్చుకోవాలనుకున్నాను, ఒక్కొక్క ప్లేయర్ గురించి నేను ఏం చేశానంటే రాసుకొని నేనేం చేసుకున్నానంటే డేటాబేస్ నుండి ఒక్కొక్క ప్లేయర్ యొక్క డేటా మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నానంటే తెచ్చుకున్నాను అనమాట. అలా కాకుండా నాకు క్వశ్చన్ ఉందన్నమాట, ఏంటంటే నా దగ్గర డేటాబేస్లో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క, నేను ఇందాక ఏం చెప్పాను, విరాజు అండ్ ఇంకొకరు డేవిడ్, స్టార్ పర్సన్స్ యొక్క టోటల్ స్కోర్ ఎంతో తెచ్చుకోవాలనుకున్నాను. ఇప్పుడు నేను అలా కాదు తెచ్చుకోవాలనుకుంటుంది, నా దగ్గర డేటాబేస్లో ఎంతమంది అయితే ప్లేయర్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్ అందరి యొక్క టోటల్ స్కోర్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా ఎలా తెచ్చుకుంటాను నేను? సెలెక్ట్ స్టార్ అందరి ప్లేయర్స్, ఎంతమంది ప్లేయర్స్ ఉంటే అందరి ప్లేయర్స్ యొక్క టోటల్ స్కోర్స్ ఎలా తెచ్చుకుంటావు రైట్ నో. మనం ఏం చేద్దామంటే మా నవీన్ చెప్తాడు ఎలా తెచ్చుకుంటాం. సెలెక్ట్ ఆఫ్టర్ దట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. one second. Player underscore match underscore details. Okay. After that, sorry, player underscore match underscore details. Okay. Name. ఇక్కడ ఏం రాయాలి? NAME name. Tell me. ప్లేయర్ నేమ్స్ కావాలా సార్? నాకు ఇక్కడ నా డేటాబేస్లో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క టోటల్ స్కోర్స్ కావాలి నాకు. స్కోర్ రామ్ అనేవాడిది, జోసెఫ్ అనేవాడిది, అలానే లొకేషన్ ఇక్కడ బోల్డ్ మంది ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క టోటల్ స్కోర్స్ అన్ని నేను తెచ్చుకోవాలనుకున్నాను. ఎంటైర్ ద టోర్నమెంట్ వాళ్ళ డేటాబేస్ ఉంది కదా, మనకు ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ లోపల ఎవరైతే ఈచ్ ప్లేయర్, ఏ ప్లేయర్ అయితే ఉన్నారో, ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క టోటల్ స్కోర్స్ అన్ని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం? సెలెక్ట్ స్టార్ కాలమ్ నేమ్. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే మనం ఏం చేసామంటే ఒకేసారి, ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక్కొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి అయితే నాకు పేరు అయితే తెలుసు కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను, ఆ పేరు చెప్పడం ద్వారా నేను ఏం చేశానంటే ఒక్కొక్క పర్సన్ తెచ్చుకున్నాను. నా డేటాబేస్లో ఎంతమంది ఉంటారు నాకు అస్సలు తెలియదు. అలాంటప్పుడు అందరి యొక్క టోటల్ స్కోర్స్ అన్నిటిని కూడా ఒకేసారి మనం తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాం. అలా చేయాలి అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే 2 పనులు అనేవి చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తాము, ఆ ప్లేయర్స్కి సంబంధించి ఈచ్ ప్లేయర్, అదే ఒక డేటాబేస్లో బోల్డెన్ మంది ప్లేయర్స్ ఉన్నారు కదా, ఆ ఉన్న ప్రతి ప్లేయర్ని కూడా ఏం చేస్తామంటే సపరేట్గా చేసేస్తాం అనమాట. ఒక్కొక్క ప్లేయర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్కి చేసేస్తాం. ఒక ప్లేయర్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాస్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఒక గ్రూప్గా విడగొడతాం. ఆ గ్రూప్ మీద మనం ఏం చేస్తామంటే అగ్రిగేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం.
అలా ఒక్కొక్క గ్రూప్ని విడగొట్టడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈచ్ ప్లేయర్స్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఎలా అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ కనుక చూసారనుకోండి, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఆ స్క్రీన్ మీద ఏంటంటే మన దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ లోపల కనుక మీరు చూసారనుకోండి బోల్డ్ అంత మంది ప్లేయర్స్ ఉన్నారన్నమాట. ఆ ప్లేయర్స్ అందరిని కూడా నేను ఏం చేశానంటే స్ప్లిట్ చేశాను అనమాట. ఎలా స్ప్లిట్ చేశానంటే ఒకే నేమ్తో ఎవరైతే ఉన్నారో ఆ నేమ్తో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేశానంటే ఒక గ్రూప్గా విడగొట్టాను. సెకండ్ లైన్లో మీకు కనపడుతుంది అనమాట. ఒక్కొక్క గ్రూప్గా విడగొట్టేశాను. వాళ్ళ దగ్గర ఉన్న కాలమ్స్ అన్నిటిని కూడా ఏం చేశాను, ఒక్కొక్క గ్రూప్గా విడగొట్టాను. అలా గ్రూప్గా విడగొట్టేసి ఆ గ్రూప్ మీద నేను ఏం చేశానంటే అగ్రిగేషన్స్ అనేది అప్లై చేశాను. అప్పుడు నాకేమైంది, ఈచ్ ప్లేయర్ వాడి యొక్క టోటల్ స్కోర్ వచ్చింది. అలానే ఇంకొక ఈచ్ ప్లేయర్ వాడి యొక్క టోటల్ స్కోర్ ఇచ్చింది. అలానే ఇంకొక ఈచ్ ప్లేయర్ వాడి యొక్క టోటల్ స్కోర్ ఇచ్చేసింది. ఆ తర్వాత వాటన్నిటిని కూడా నేను ఏం చేశానంటే కంబైన్ చేసి ఒక టేబుల్ అనేది ఇచ్చాను. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అందరూ మన డేటాబేస్లో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క టోటల్ స్కోర్ అనేది మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏం చేస్తారంటే గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే బేసికల్గా అచీవ్ చేయడం అనేది చేస్తారు. అది ఎలా చేస్తాము ఏంటి అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది చేసేద్దాం. దానికంటే ముందు ఏం చేద్దాం, ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఒకసారి ఇంకా ప్రాపర్గా నేర్చుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒకసారి డిస్కస్ చేసుకొని ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. యా దానికంటే ముందర నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ లోపల నేను ఏం చేశానంటే ఒక ప్లేయర్ యొక్క టోటల్గా స్కోర్ని కనుక తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామనేది చూద్దాం అన్నమాట. ఒక ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ని కనుక మనం తెచ్చుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఎలా చేస్తామంటే ఎవరి ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ని తెచ్చుకున్నాము, డేవిడ్ అనే పర్సన్ యొక్క టోటల్ స్కోర్ తెచ్చుకుందాం అనుకున్నాం. అప్పుడు నేనేం చేశానంటే జస్ట్ నాకు డేవిడ్ అని ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ యొక్క టోటల్ స్కోర్ ఎంత కొట్టాడు అనేది డేటాబేస్ నుంచి తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక పర్సన్ కదా, ఆ పర్సన్ యొక్క డేటాని కనుక మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే వేర్ అనే క్లాస్ వాడతాం. ఓకే వాడాను. తర్వాత నేను ఏం చేశాను, వేర్ అనే క్లాస్ వాడేసి తర్వాత మనం ఏం చేయాలి, ఎవరికైతే డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి సంబంధించి మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ అనేది రాయాలి. ఎప్పుడైతే మనం కండిషన్ రాస్తాం, మన కండిషన్ ఎప్పుడైతే డేటాబేస్తో సాటిస్ఫైడ్ ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు వస్తుంది కదా. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఒక స్పెసిఫిక్గా ఒక పర్సన్ గురించి తెచ్చుకోవాలంటే వేర్ అనే క్లాస్ వాడతాం. అలా రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషన్ రాస్తాం. నేమ్ ఈక్వల్ టు కాలం నేమ్ చెప్పేసి తర్వాత ఆపరేటర్ పెట్టి తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, వాల్యూ అనేది ఇస్తాం. ఎవరు తెచ్చుకోవాలనుకుంటున్నాను, డేవిడ్ అనే అతను తెచ్చుకోవాలనుకుంటున్నాను, డేవిడ్ అని రాస్తాను. ఓకే ఇలా రాసేసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే డేవిడ్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్కడి నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాము ఫ్రమ్ ఎక్కడి నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాము మురళి, ఎక్కడి నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాము మ్యాచ్ డీటెయిల్స్ ఫ్రమ్ ఏ టేబుల్ నుండి అయితే మనం తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క నేమ్ రాస్తాం. ఓకే ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఈ డేవిడ్ అనే ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ తెచ్చుకోవాలనుకున్నాం. అంటే తెచ్చుకోవడాన్ని ఏమంటాము, సెలెక్ట్ వాడతాం. దాని తర్వాత ఏం చేస్తాము, వాడి యొక్క టోటల్ స్కోర్ని తెచ్చుకోవాలనుకున్నాం. స్కోర్ అనేది మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఒక పర్సన్ యొక్క టోటల్ మొత్తం స్కోర్ కనుక తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డేవిడ్ అనే పేరుతో స్కోర్ అనే కాలంలో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా ఏం చేస్తానంటే విడగొట్టేస్తాను అనమాట. ఆ రోస్ అన్నిటిని కూడా ఏం చేస్తానంటే కలిపేస్తే కనుక నాకు వచ్చేది కదా టోటల్ స్కోరు. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ సమ్ అని పెట్టేసి అప్పుడు నేను ఏం చేస్తానంటే టోటల్ స్కోర్ తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మొత్తాన్ని కాలంలో పెట్టాను అనమాట. పెట్టేసి క్వైరీ రన్ చేస్తాను. అప్పుడు నాకేమైందంటే ఎంతైతే ఈ టేబుల్లో నాకు డేవిడ్ అనే పర్సన్తో ఎంతైతే స్కోర్ ఉందో ఆ స్కోర్ అంతా నాకు రావడం జరుగుతుంది అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ ఎంతైతే ఉందో ఆ స్కోర్ని కనుక మనం తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా క్వైరీ రాయడం ద్వారా ఒక పర్సన్ యొక్క టోటల్ స్కోర్ని తెచ్చుకోవచ్చు అనమాట. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విరాజ్ అనే అతని యొక్క టోటల్ స్కోర్ని తెచ్చుకోవాలనుకున్నా. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి విరాజ్ అని రాస్తాం. వెంటనే నాకు ఏమైందంటే విరాజ్కి సంబంధించిన టోటల్ స్కోర్ వచ్చేసింది. అలానే స్టార్కి సంబంధించిన టోటల్ స్కోర్ తెచ్చుకోవాలనుకున్నాను. వెంటనే నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి START స్టార్ కనెక్షన్
ఇవ్వగా నాకు ఏమైందంటే స్టార్ 2కి సంబంధించిన ఎంటైర్ స్కోర్ అంతా కూడా నాకు రావడం జరిగింది. అంటే నా డేటాబేస్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క టోటల్ స్కోర్ని కనుక మనం తెచ్చుకోవాలనుకోండి, జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఇలా క్వైరీ రాయడం ద్వారా ఈజీగా మనం ఏం చేస్తాం అచీవ్ చేసుకోవడం అనేది చేస్తాం. అలా కాకుండా నా డేటాబేస్ని కనుక చూసుకున్నానుకో, ఇక్కడ రాన్ ఉన్నాడు, జోసెఫ్ ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, డేవిడ్ ఉన్నారు. ఇలా నా డేటాబేస్లో ఎంతమంది అయితే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క టోటల్ స్కోర్స్ మొత్తాన్ని కూడా నేను ఎట్ ఏ టైం తెచ్చుకోవాలనుకున్నాను, ఒకేసారి తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటామంటే మనం ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా తెచ్చుకుంటాం అన్నమాట. దాన్ని ఏమంటారంటే గ్రూప్ బై అని పిలుస్తారు. అంటే ఒక డేటాబేస్ నుండి ఎంటైర్ అందరి ప్లేయర్స్ యొక్క టోటల్ స్కోర్ మొత్తాన్ని కూడా ఒకేసారి మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అని ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా అచీవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే బేసికల్గా ఈ గ్రూప్ బై అనేది చేయాలంటే మనం 2 స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే గ్రూప్ బై చేయాలనుకో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఎవరైతే ప్లేయర్స్ని తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేయర్స్ అంటే నాకేముంటుంది డేటాబేస్ లోపల ఇలా బోల్డ్ మంది ప్లేయర్స్ ఉంటారు కదా, ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్స్ యొక్క నేమ్తో నేను ఏం చేశాను అంటే వాళ్ళకి ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా నేను ఏం చేశాను, ఇలా రోస్ వాళ్ళ పేరు మీద ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా నేను ఏం చేశాను అంటే వాళ్ళ పేరు మీద ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా ఏం చేశానంటే ఒక గ్రూప్గా తెచ్చుకున్నాను అనమాట. ఎన్నైతే రోస్ ఉన్నాయో వాటన్నిటిని ఒక చోటకి తెచ్చుకున్నాను. తర్వాత వేరే పేరుతో ఏవైతే ఉన్నాడో పర్సను ఆ పర్సన్కి సంబంధించిన స్కోర్కి ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాడో వాడికి సంబంధించిన రోస్ ఎన్నైతే ఉంటాయో ఆ రోస్ అన్నిటిని కూడా ఏం చేశాను ఆ పేరుతో నేను ఏం చేశాను వాడికి సంబంధించిన రోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేశానంటే ఒక గ్రూప్కి తెచ్చుకున్నాను. అలా మన దగ్గర ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ బై అనేది చేయాలంటే ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ మొత్తం నుండి మనం ఏం చేస్తామంటే ఈచ్ ప్లేయర్తో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాన్ని తెచ్చుకోవాలన్నమాట. ఆ తెచ్చుకొని ఏం చేస్తానంటే ఈచ్ పర్సన్తో నేనేం చేశాను ఎన్నైతే రోస్ ఉన్నాయో ఒక్కొక్క పర్సన్తో నేనేం చేశాను ఆ పర్సన్ కింద ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని ఒక చోటకి తెచ్చుకుంటాను అనమాట. అలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అక్కడ ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో ఈచ్ పర్సన్ మీద నేనేం చేస్తానంటే అగ్రిగేషన్ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేయగలను ఏమైద్ది ఆడి రోస్ ఎంతైతే ఉన్నాయో ఆ రోస్ అన్నీ కూడా ఏమైద్ది సింగిల్ కాలంగా వచ్చేసింది. అప్పుడు నాకు అందరి కాలమ్స్ అన్నీ కూడా ఏమైంది సింగిల్గా వచ్చేసింది. అలా సింగిల్గా వచ్చిన వాటన్నిటిని కూడా ఏం చేశానంటే కంబైన్ చేసేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఇలా క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే గ్రూప్ బై అని పిలుస్తారు. అంటే మనం గ్రూప్ బై అనేది చేయాలి అంటే మనం 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటిది అంటే ఈచ్ నేమ్తో ఎవరైతే ఉన్నారో ఈచ్ రో అంటే మనం ఏ ప్లేయర్ అయితే ఉన్నాడో ఆ ప్లేయర్కి సంబంధించిన ఈచ్ రోని మనం ఏం చేయాలంటే కంబైన్ చేయడం అనేది చేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆ కంబైన్డ్ చేసిన రోస్ అన్నిటి మీద ఏం చేస్తామంటే అగ్రిగేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేసేసి అలా ఎవరైతే అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేశానో ఆ వచ్చిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఒక టేబుల్ లోపల ఏం చేశానంటే అన్ని వాల్యూస్ని కంబైన్ చేసి తెచ్చుకున్నాను. ఇలా చేయడాన్ని ఏమంటారంటే గ్రూప్ బై అని పిలుస్తారు. ఈ గ్రూప్ బై అనేది రాయాలంటే దాని యొక్క సింటాక్స్ ఏంటంటే సెలెక్ట్ మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతుంది ఇలా రాసుకోవాలంట. ఎప్పుడైతే ఈచ్ ప్లేయర్కి సంబంధించిన టోటల్ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేసామంటే ఈచ్ ప్లేయర్ ఒక్కొక్క ప్లేయర్ యొక్క డీటెయిల్స్ అన్నీ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఈచ్ ప్లేయర్ వైజ్గా ఏం చేసామంటే అందరి యొక్క టోటల్ స్కోర్స్ అన్నీ తెచ్చుకోవాలనుకో ఫస్ట్ మనం ఏం చేయాలంటే గ్రూప్ బై అని పెట్టేసి అక్కడ మనం ఏం చేయాలంటే నేమ్ అంటే ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేరుకి సంబంధించిన కాలం ఏదైతే ఉందో ఆ కాలంని ఫస్ట్ రాయాలన్నమాట. ఇక్కడ గ్రూప్ బై నేమ్ అని ఉంది చూడండి, అంటే దాని మీనింగ్ ఏంటంటే నేమ్ అనే కాలంలో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో ఆ ప్లేయర్స్ అందరినీ కూడా ఏం చేస్తుందంటే ఒక్కొక్క ప్లేయర్ యొక్క నేమ్తో ఎన్నైతే గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒక చోటకి గ్రూపింగ్ అనేది చేసేసుకుంటాం అనమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈచ్ ప్లేయర్ మీద ఏం చేస్తున్నాను టోటల్ స్కోర్ తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేయాలి దాని మీద ఏం చేశానంటే ఒక అగ్రిగేషన్ అనేది అప్లై చేశాను. అప్లై చేసేసాను సమ్ అనే అగ్రిగేషన్ అప్లై చేశాను. సమ్ అని రాసేసి అక్కడికి వెళ్ళి స్కోర్ అని ఇచ్చాను.
ఆ స్కోర్ అని ఇచ్చేసిన తర్వాత నాకు ఏమైందంటే ఈచ్ ప్లేయర్ స్కోర్ అంతా కూడా నాకు ఏమైంది, ఈచ్ ప్లేయర్ నేను గ్రూప్ బై పక్కన నేను ఏదైతే పెట్టానో దాని మీనింగ్ ఏంటంటే గ్రూప్ బై తర్వాత నేను ఏదైతే కాలం నేమ్ చెప్పానో దాని మీనింగ్ ఏంటంటే నేమ్. అంటే ఏమైందంటే నేమ్ ఆధారంగా నా డేటాబేస్లో ఉన్న రోస్ అన్నీ కూడా ఏమైనాయి అంటే విడిపోయినాయి. ఆ విడిపోయిన వాటి మీద నేను ఏం చేశానంటే సమ్ అనే అగ్రిగేషన్ అప్లై చేశాను. అప్లై చేసి నాకు ఏమైంది, ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేయగల నాకు ఏం జరిగింది, అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమైంది ఒక సింగిల్ కాలంగా మారిపోతాయి. అలా మారిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఎన్నైతే మారిపోయినాయో వాటన్నిటిని నేనేం చేశానంటే నేమ్ అనే ఒక కాలం తీసుకొని ఆ కాలంలో నాకు ఏం చేయమనంటే ఒక్కొక్కరి డిస్ప్లే చేయాలని చెప్పాను. అప్పుడు నేనేం చేశానంటే అక్కడికి వెళ్ళి నేమ్ అనేది రాశాను. ఇలా రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈచ్ ప్లేయర్ యొక్క ఏదైతే ఉన్నాయో టోటల్ స్కోరు, ఆ స్కోర్స్ అన్నిటిని కూడా మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే దీని గురించి ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూసేసి మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఎలా రాస్తామంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను, నా దగ్గర టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో ఉన్న ఆల్ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఫిల్టర్ చేసేసి వాటన్నిటి ద్వారా నేను ఏం చేశానంటే ఈచ్ పర్సన్ యొక్క టోటల్ స్కోర్ అంతా కూడా మనం తెచ్చుకోవాలనుకోండి. ఎస్క్యూఎల్లో మనం క్వైరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్ అని రాసేసి పక్కన నేమ్ అని రాసేసి దాని పక్కన సమ్ ఆఫ్ ద స్కోర్ అని రాసేసి ఫ్రమ్ ప్లేయర్ _match_ డీటెయిల్స్ అని రాసేసి గ్రూప్ బై అని రాసి ఏం చేశానంటే నేమ్ అని ఇచ్చానుకోండి. అప్పుడు నాకు ఏమవుతుందంటే మనం ఏదైతే పేరుతో ఈచ్ పర్సన్ యొక్క స్కోర్తో ఏమైందంటే ఈచ్ పర్సన్ యొక్క నేమ్తో నాకు ఏమైందంటే ఆ పర్సన్ యొక్క టోటల్ స్కోర్ అంతా కూడా నాకు ఏమైందంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడం అనేది చేస్తాం. దీన్ని ఒకసారి మనం ఏం చేద్దాం, కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ప్లేయర్ చేసి వచ్చేద్దాం. ఓకే, నేను ఎట్ ఏ టైం ఒక పర్సన్ యొక్క ఆల్ పర్సన్స్ యొక్క టోటల్ స్కోర్స్ అన్నిటిని కూడా మనం తెచ్చుకోవాలనుకోండి. ఎలా తెచ్చుకుంటామంటే ఆ కాన్సెప్ట్ని ఆధారంగా నేర్చుకుంటున్నాం అనమాట. ఎలా తెచ్చుకుంటామంటే ఒక కాన్సెప్ట్ ఒకేసారి అందరి పర్సన్స్ యొక్క టోటల్గా డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకోవాలనుకున్నాం. టోటల్ స్కోర్ కానీ టోటల్ ఫోర్స్ కానీ ఇలా అందరి యొక్క డేటా మొత్తాన్ని కూడా ఎట్ ఏ టైం కనుక తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి. అందరి పర్సన్స్ యొక్క డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకోవాలనుకోండి. వేరే క్లాస్తో మనం ఏం చేస్తామంటే ఒక పర్సన్ యొక్క డేటాని మాత్రమే తెచ్చుకోగలం. అలా కాకుండా ఒకేసారి అందరి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే సార్టింగ్ చేసేసుకొని తెచ్చుకోవాలనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రూప్ బై అని రాసేసాను. గ్రూప్ బై అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేనేం చేశాను, నా దగ్గర ఉన్న డేటాబేస్లో నాకేమున్నాయి చూడు, జోసెఫ్ అనే పేరుతో నాకేముంది, జోసెఫ్ అనే పేరు ఇక్కడ ఒకసారి ఉంది. ఈ టేబుల్లో మ్యాచ్లో నాకేముంది, జోసెఫ్ అనేది మరొకసారి వచ్చింది. ఇంకొకసారి కూడా రావచ్చు. స్టార్క్ అనేది చూసారనుకోండి, చూడండి ఇక్కడ ఒక రో ఉంది, స్టార్క్కి సంబంధించి ఇంకో రో ఇక్కడ ఉంది, జోసెఫ్కి సంబంధించిన ఇంకో రో ఇక్కడ చూడండి. జోసెఫ్ అనే పేరుతో నాకు చూడు ఇక్కడ ఒక రో ఉంది, ఇక్కడ ఒక రో ఉంది, ఇక్కడ ఒక రో ఉంది. అంటే నా డేటాబేస్లో నాకు ఏమైందంటే జోసెఫ్ అనే అతనితో నాకు ఏమైంది అంటే ఎన్ని రోస్ ఉన్నాయి చూడు, ఒక రో, 2 రోలు, 3 రోలు, ఇలా చాలా రోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈచ్ పర్సన్ తెచ్చుకోవాలనుకున్నా అంటే ఈ జోసెఫ్ అనే పేరుతో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని సపరేట్ చేసుకుందాం. అలానే లోకేష్ అనే పేరుతో ఎన్నైతే రోస్ ఉన్నాయో అటన్నిటిని సపరేట్ చేసేసుకుందాం. స్టార్క్ అనే పేరుతో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ పేర్లన్నిటిని, ఒక పేరుతో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా నేనేం చేస్తున్నాను అంటే సపరేట్ చేసుకుంటున్నాను. అలా సపరేట్గా అన్నిటిని ఈ జోసెఫ్ అనే పేరుతో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా నేనేం చేశానంటే ఒక చోటకి గ్రూపింగ్ అనేది చేసుకుందాం అనుకున్నాను. అంటే జోసెఫ్ అనే పేరు పెట్టుకున్నాను, వాడి పేరు మీద ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని ఒక చోటకి తెచ్చుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడతాం. గ్రూప్ బై అని రాసేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను నేమ్ ఆధారంగా వాళ్ళందరినీ గ్రూప్ చేస్తున్నాను కదా అనుకొని ఇక్కడికి వెళ్ళి ఎంఏ నేమ్ అని పెట్టాను అనమాట. అంటే అప్పుడు నాకేమైందంటే నేమ్ అనే కాలంలో ఒక పేరుతో నాకు ఎంతమంది అయితే డేటా ఉన్నాయో ఆ డేటా అంతా కూడా నాకేమైందంటే ఒక గ్రూప్గా ఫామ్ అయింది. అలానే ఇంకొక పేరుతో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ పేరు ఆధారంగా ఉన్న రోస్ అన్నీ కూడా ఒక గ్రూప్గా వచ్చేస్తాయి. అలానే ఇంకొక పేరుతో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నీ కూడా ఏమైందంటే ఒక గ్రూప్గా వచ్చేస్తాయి. అంటే గ్రూప్ బై అంటే ఏంటిదంటే ఒక నేమ్తో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అనేది వాడేస్తాను.
ఆ తర్వాత నేను ఏం చేశాను, ఈ గ్రూప్ బై అనేది ఎక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నాను మురళి, ఎక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను, టేబుల్ మీద, ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అనే టేబుల్ మీద కదా. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఫ్రమ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అనే టేబుల్లో అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి టేబుల్ నేమ్ తీసుకుంటాను. తర్వాత ఈచ్ పర్సన్ యొక్క డేటా మొత్తాన్ని కూడా ఎలా చేద్దాం అనుకుంటున్నాను నేను, ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను, వాడు ఎన్నైతే రన్స్ కొట్టాడో ఆ రన్స్ అన్నిటిని తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను, వాడు ఎన్ని రన్స్ కొట్టాడో నాకు తెలియాలంటే ఎక్కడుంది, స్కోర్ అనే కాలంలో ఉంది. వాడు ఎన్ని కొట్టాడో తెలుసుకోవడానికి ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను, ఆ స్కోర్ అనే కాలం నుండి ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఈచ్ పర్సన్ అంటే ఒక పేరుతో ఎన్ని రన్స్ కొట్టాడు అనేది కాదు నేను తెచ్చుకుంటుంది, ఎన్ని మ్యాచెస్ కొట్టాడు కాదు, ఒక పర్సన్ ఎన్ని అంటే టోటల్గా ఎన్నైతే రౌండ్స్ కొట్టాడో అటన్నిటిని కలిపి తెచ్చుకోవాలనుకున్నాం. కలిపి తెచ్చుకోవాలనుకోప్పుడు మనం ఏం చేస్తాము, సమ్ అనే ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ వాడతాం. సమ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాం, ఈ కాలం ఏదైతే ఉందో ఆ కాలం మొత్తాన్ని ఇక్కడ పెట్టుకుంటాం. పెట్టుకొని డేటాబేస్ నుండి మనం తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము, సెలెక్ట్ అని రాస్తాం అన్నమాట. సెలెక్ట్ అని రాసేసి మనం ఏం తెచ్చుకుంటున్నాం, ఈచ్ పర్సన్ యొక్క టోటల్ స్కోర్ కాబట్టి ఇక్కడికి రాస్తున్నాం. యాజ్ అని పెట్టేసి నేను ఏం చేస్తాను అంటే టోటల్ ప్లేయర్ స్కోర్ అనుకుంటున్నాను, ప్లేయర్ అండర్స్కోర్ స్కోర్ అనుకుంటున్నాను. ఓకేనా అని రాసేసి నేను ఇప్పుడు ఏం చేస్తాను, రన్ చేసేసి అనుకోండి నాకేమొస్తుందో చూద్దాం. అప్పుడు నాకేమిచ్చిందంటే ఆ ప్లేయర్ యొక్క ఒక్కొక్క ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ అంతా కూడా ఎంతైతే ఉందో ఆ టోటల్ స్కోర్ మొత్తం కూడా నాకు రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా రావడం అనేది జరిగింది. నా దగ్గర గ్రూప్ బై నేమ్ అంటే ఒక నేమ్తో ఈ ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అనే డేటాబేస్ లోపల నేమ్ అంటే ఒకే నేమ్తో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో ఆ ప్లేయర్స్ యొక్క టోటల్ స్కోర్ కనుక మనం తెచ్చుకోవాలనుకోండి, ఇలా గ్రూపింగ్ ఒకేసారి కనుక మనం తెచ్చుకోవాలనుకోండి, ఇలా మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా మనం తెచ్చుకుంటాం. ఆ స్కోర్ పక్కన నేను ఏం చేద్దామంటే వాళ్ళ యొక్క పేర్లతో కూడా మెన్షన్ చేసి తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి NAME నేమ్ అనే కాలం నేమ్ చెప్పేసి కిందకి నేమ్ అనే కాలం కనుక పెట్టేసి రన్ చేసి అనుకోండి, అప్పుడు నాకు ఏమైందంటే వాళ్ళ యొక్క టోటల్ స్కోర్స్ అన్నీ కూడా నాకు ఎలా డిస్ప్లే అవుతాయి అంటే ఆ నేమ్ అనే కాలం నేను ఏదైతే చెప్పానో ఆ కాలంలో ఈచ్ ప్లేయర్ ఏదైతే ప్లేయర్ ఉన్నాడో ఆ ప్లేయర్ నేమ్ ఆధారంగా నేను ఏం చేస్తుంటే వాళ్ళ స్కోర్ అంతా కూడా మనం తెచ్చుకోవాలనుకోండి, ఇలా క్వైరీ రాయడం ద్వారా మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఏమన్నా డౌట్ ఉందా అంటే మనం గ్రూప్ బై అనే కాన్సెప్ట్ అయిపోయింది ఇంకా మనకి. అంటే గ్రూప్ బై అంటే నాకు అర్థమైంది అంటే ఒక టేబుల్ నుండి ఒక డేటాబేస్ నుండి ఈచ్ ప్లేయర్ యొక్క ఎంటైర్ డేటా మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తాము గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఒకేసారి మనం ఏం చేస్తామంటే ఆ ప్లేయర్ యొక్క ఎంటైర్ డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకుంటాం. ఇలా తెచ్చుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే గ్రూప్ బై వాడే ప్రతిసారి మనం ఏం చేయాలంటే అగ్రిగేషన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఏదో ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేయకుండా మనం ఏం చేస్తామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ మనం అచీవ్ అనేది చేయలేమన్నమాట. ఓకేనా? ఓకే, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? సో ఇప్పుడు నాకు ఏదైతే జరిగిందో ఈ జరిగిన మొత్తాన్ని నేను ఏం చేద్దామంటే ఒకసారి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఏం జరిగిందంటే గ్రూప్ బై అంటే ఏం జరిగిందంటే నా దగ్గర ఏం జరిగింది ఇలా వచ్చేసింది నాకన్నమాట. నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్లో నాకు ఫస్ట్ ఏమైందంటే నా డేటాబేస్ లోపల నేనేం చేస్తున్నానంటే నేమ్ స్కోర్ అంటే నా దగ్గర డేటాబేస్ ఉంది, మీ అందరికి అర్థం కావడం కోసం ఇలా రాసుకున్నాను అనమాట. నా దగ్గర ఏదైతే డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ని నేను ఏం చేస్తానంటే ఇలా నాకు బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా, షార్క్, డేవిడ్ అని ఇలా బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఆ ప్లేయర్స్ అందరికీ ఏం చేస్తానంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఆ ప్లేయర్స్ అందరిని కూడా ఫస్ట్ నేను ఏం చేస్తాను గ్రూప్ బై అనేది చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎవరైతే డేటాబేస్ ఉన్నారో ఆ డేటాబేస్లో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో ఆ ప్లేయర్స్ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే వాళ్ళ యొక్క పేరు వాళ్ళ స్కోరు ఎంత కొట్టారనేది మొత్తం ఏం చేస్తానంటే ఒకే నేమ్తో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్ ఒక నేమ్తో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో ఆ ప్లేయర్స్ని మొత్తాన్ని ఏం చేస్తానంటే నేము స్కోర్ అనే కాలంతో నేను ఏం చేస్తాను వాడికి సంబంధించిన రోల్స్ ఏమైతే ఉన్నాయో ఆ రోల్స్ అన్నిటిని కూడా అంటే తెచ్చుకున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రూప్ బై అప్లై చేయాలంటే నా దగ్గర డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ని నేను ఏం చేస్తానంటే
ఈచ్ నేమ్తో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రోస్ అన్నిటిని కూడా నేను ఏం చేశాను అంటే నేము స్కోర్, వాళ్ళకి సంబంధించిన నేము స్కోర్స్ని మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఒక గ్రూప్గా తెచ్చుకున్నాను అనమాట. ఇలా స్ప్లిట్ చేసేసుకున్నాను. ఈచ్ నేమ్తో ఈ డేటాబేస్లో బోల్డ్ అంతమంది నేమ్స్ ఉన్నాయి కదా, నేను ఏం చేశానంటే ఫస్ట్ ఈచ్ నేమ్తో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా నేను ఏం చేశానంటే ఒక చోటకి తెచ్చుకున్నాను అనమాట. ఓకే దెన్ అలా తెచ్చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే ఆ తర్వాత స్టెప్లో నేను ఏం చేశానంటే వెంటనే ఈ రోస్ నాకు ఉన్నాయి కదా, ఇక్కడ డేవిడ్ అనే పర్సన్ ఉన్నాయి, వాడు ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. ఈ రోస్ అన్నిటి మీద నేను ఏం చేశానంటే అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేశాను. అగ్రిగేషన్ ఫంక్షన్ నేను ఏం అప్లై చేశాను, సమ్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేశాను. అప్పుడు నాకేం జరిగింది, 96 + 9 అంటే నాకు ఎంత అయింది, 105. అలా స్టార్ కొన్నారనుకోండి, వాడి యొక్క ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కంబైన్ చేసేసి నాకేం చేశాను, అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేశాను. వాడి యొక్క టోటల్ స్కోర్స్ వచ్చేసినాయి. అంటే ఫస్ట్ నేను ఏం చేశాను, నా డేటాబేస్ నుండి ఈచ్ నేమ్తో ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రోస్ అన్నిటిని కూడా ఏం చేశానంటే గ్రూపింగ్ చేసుకున్నాను అనమాట. ఏం చేశాను, డేవిడ్ అనే నేను ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా గ్రూప్ చేసుకున్నాను. ఆ గ్రూప్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, గ్రూప్ మీద అగ్రిగేషన్ అనేది చేశాను. అగ్రిగేషన్ చేయగల నాకేమైంది, డేవిడ్ అనే నేమ్తో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్కి సంబంధించిన స్కోర్ అంతా కూడా సింగిల్ లైన్లో నాకు వచ్చేసింది. ఇలా సింగిల్ లైన్లోకి వచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఎంతైతే సింగిల్ లైన్లోకి వచ్చిందో వెంటనే నేను ఏం చేశానంటే ఆ వచ్చిన సింగిల్ లైన్స్ అన్నిటిని కూడా నేను ఏం చేశానంటే వాళ్ళ నేమ్ ఆధారంగా నేను ఏం చేశాను, అక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేశానంటే కంబైన్ చేసేసుకున్నాను. అలా కంబైన్ చేసుకోవడం ద్వారా నాకేమైందంటే ఒకే టేబుల్ లోపల నాకేమైంది, నేము వాళ్ళ కొట్టిన టోటల్ స్కోర్ అంతా వచ్చేసింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే గ్రూప్ బై అని పిలుస్తాను అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఏమన్నా డౌట్ ఉందా? బేసికల్గా గ్రూప్ బై అనేది కనుక మనం చేయాలి అనుకోండి, దాని యొక్క ఒరిజినల్ సింటాక్స్ ఏంటిది అంటే సెలెక్ట్ అని రాసేసి అక్కడ మనం ఏం చేస్తాం, C1 అంటే గ్రూప్ బై పక్కన మనం ఏదైతే కాలం నేమ్ రాసామో ఆ కాలం నేమ్ పెట్టేసేసి తర్వాత కామా పెట్టేసేసి అగ్రిగేషన్ ఫంక్షన్ చెప్పేసి రౌండ్ బ్రేసెస్ చెప్పి ఆ రౌండ్ బ్రేస్లో కాలం నేమ్ చెప్పేసి ఫ్రమ్ అని చెప్పేసి టేబుల్ నేమ్ రాసేసి గ్రూప్ బై అని చెప్పేసి మనం ఫస్ట్ ఏదైతే కాలం నేమ్ తీసుకున్నామో అదే కాలం నేమ్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అనేది అప్లై చేయడం అనేది చేస్తాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ అగ్రిగేషన్స్లోనే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ద్వారా కింద ఏదైతే ఉందో అలా మనం ఏదైతే ఈచ్ పర్సన్ యొక్క ఆల్ ద డేటాని మొత్తాన్ని కూడా మన దగ్గర ఉన్న టేబుల్లో ఏ గ్రూప్ మీద అయినా సరే మనం అప్లై చేసేసి దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకోవచ్చు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఓకేనా? అలాగే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని ఎలా చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మల్టిపుల్ గ్రూప్స్ మీద కూడా మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ కాలమ్స్ మీద కూడా మనం ఏం చేస్తామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని అప్లై చేయొచ్చు అనమాట. అలా అప్లై చేయాలనుకోండి, ఎలా అప్లై చేస్తారనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుందాం. దానికోసం నేను ఏం చేస్తానంటే మరొక రియల్ వరల్డ్ సినారియో తీసుకున్నాం. ఏంటిదంటే మన దగ్గర డేటాబేస్ ఉంది కదా, ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ సంబంధించిన మన డేటాబేస్ లోపల ఏంటి ఈ ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ సంబంధించిన అంతా డేటా మొత్తం కూడా మన డేటాబేస్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఏ ప్లేయర్ అయితే ఉన్నాడో ఆ ప్లేయర్ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక ప్లేయర్ యొక్క ఎంటైర్ ద టోటల్ స్కోర్స్ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దామంటే ఏ ఇయర్లో ఎంత కొట్టాడు అనే డీటెయిల్స్ ఇయర్ వైజ్గా ఒక ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ మొత్తాన్ని కూడా నేను ఏం చేయాలంటే తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అన్నమాట. అంటే మరొక టికెట్ చూస్తున్నాం అన్నమాట. అంటే మల్టిపుల్ కాలమ్స్ని గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ద్వారా ఎలా చేయొచ్చు చెప్తున్నాను అనమాట. అలా చేయాలి అంటే నేను ఏం చేస్తుంటే ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకున్నాను. ఏంటిది అంటే నా దగ్గర ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా, ఈచ్ ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్స్ని మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దామంటే ఇయర్ వైజ్గా నేను ఏం చేద్దామంటే గ్రూపింగ్ అనేది చేద్దాం అనుకున్నాను అనమాట. అలా చేయాలంటే ఎలా చేస్తారంటే దాని గురించి చూద్దాం. అంటే నాకు ఏం చేస్తుంటే నా దగ్గర ఉన్న డేటాబేస్ కనుక చూసానుకో ఆ డేటాబేస్లో డేవిడ్ అనే ప్లేయరు బోల్డ్ అన్ని మ్యాచెస్ ఆడొచ్చు. 2014లో కొన్ని ఆడొచ్చు, 2015లో ఆడొచ్చు, లేదా 2017లో ఆడొచ్చు. ఇలా మనకి ఏం చేస్తారు బోల్డ్ అన్ని ఇయర్స్లో బోల్డ్ అన్ని మ్యాచెస్ ఆడొచ్చు.
అలానే ఒక ఇయర్లో వాడు ఏం ఆడొచ్చు అంటే మల్టిపుల్ మ్యాచెస్ కూడా ఆడొచ్చు అనమాట. అంటే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక ఇయర్ ఆధారంగా ఆ ఇయర్లో ఒక ప్లేయర్ ఎన్నైతే మ్యాచెస్ ఆడాడో ఆడిన మ్యాచెస్ అన్నిటినీ ఏం చేస్తానంటే గ్రూపింగ్ చేసేసి దాని ద్వారా వాడి యొక్క టోటల్ స్కోర్ మొత్తాన్ని కనుక తెచ్చుకోవాలనుకోండి, మనం ఎలా చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ఎలా చేస్తామంటే మనం ఏం చేస్తాము, ఒక ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నామంటే ఇయర్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే వాడు ఏ ఇయర్ అయితే ఆడాడో ఆ ఇయర్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే గ్రూపింగ్ అనేది కనుక చేయాలి అనుకోండి, మనం ఎలా చేస్తామంటే ఒక కాన్సెప్ట్ అప్లై చేయడం ద్వారా చేస్తామన్నమాట. ఇయర్ వైజ్గా చేయాలంటే ఎలా చేస్తారంటే మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అని చెప్పేసి నేను ఇయర్ అనేది చెప్తాం. అంటే అప్పుడు నాకేమైద్ది, వెంటనే గ్రూప్ బై అని చెప్పేసి నేను ఇయర్ అని చెప్పాను. అప్పుడు ఏం జరిగిందంటే మన దగ్గర డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్లో ఒక నేమ్తో ఏ ప్లేయర్ అయితే ఉన్నాడో ఆ ప్లేయర్కి ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నీ కూడా ఏమైతే అంటే గ్రూప్ అవుతాయి. పక్కన ఇయర్ అని పెట్టాను. అప్పుడు నాకు ఏం జరిగిందంటే ఒకే ఇయర్లో ఒకే ప్లేయర్ ఎన్నైతే మ్యాచెస్ ఆడాడో ఆ మ్యాచెస్ అన్నీ కూడా నాకేమవుతాయి అంటే గ్రూప్ అవుతాయి అనమాట. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఆ గ్రూప్ మీద అగ్రిగేషన్ అనేది అప్లై చేసేసి వెంటనే నేను ఏం చేస్తానంటే వెంటనే మనం ఏం చేయొచ్చు, అన్ని గ్రూప్స్ మీద కదా అలానే అప్లై చేసి ఒక సింగిల్ గ్రూప్గా మార్చేసి నేను ఏం చేస్తానంటే అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే సింటాక్స్ సెలెక్ట్ అని రాసేసి నేము ఇయర్ అంటే నేమ్ ఇయర్ ఆధారంగా చేస్తున్నాం కాబట్టి నేమ్ కామా ఇయర్ అని ఇచ్చేసేసి ఏం చేద్దాం అనుకుంటున్నాను, టోటల్ స్కోర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సమ్ ఆఫ్ స్కోర్ అని ఇచ్చేసి ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చేసి గ్రూప్ బై నేమ్ ఇయర్ అనేది ఇచ్చేసి అనుకోండి, అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే మనం ఏదైతే చేసేసామో ఆ టేబుల్ మొత్తం కూడా నాకు ఏమైందంటే ఇయర్ వైజ్గా ఆ ఇయర్లో ఎన్ని మ్యాచెస్ అయితే ప్లేయర్ ఆడాడో ఆ ప్లేయర్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా నాకు ఏమైందంటే ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. వెంటనే దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఒకసారి పూర్తిగా ఉండటే చూద్దాం. అంటే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుందంటే నా యొక్క డేటా ఏంటంటే నేము ఇయర్ ఆధారంగా నేను ఏం చేద్దాం అనుకుందంటే నేము ఇయర్ ఆధారంగా ఒక ఇయర్ లోపల ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాడో వాడి యొక్క డేటా మొత్తాన్ని కూడా టోటల్ స్కోర్ మొత్తాన్ని కూడా తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం మనము నేమ్ ఇయర్ అని రాసేసి దాని పక్కన అగ్రిగేషన్ ఫంక్షన్ పెట్టి పెట్టామనుకోండి, వెంటనే ఏమైందంటే 2014లో ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాడో ఒక ప్లేయరు వాడి యొక్క టోటల్ స్కోర్ అంతా వస్తుంది. 2012 ఇక్కడ మీరు చూసారనుకోండి 2012 ఆడాడు, 2014లో ఆడాడు. అప్పుడు నాకేమైందంటే 2012లో వాడు ఎంతైతే రన్స్ కొట్టాడో ఆ రన్స్ అంతా కూడా నాకేమైందంటే గ్రూప్ వచ్చేసింది. అలానే 2014లో ఎన్నైతే రన్స్ కొట్టాడో ఆ రన్స్ అన్ని కూడా నాకేమైందంటే గ్రూప్గా రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ కాలమ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే గ్రూపింగ్ అనేది చేయొచ్చు. అలానే మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ నేమ్స్ని ఆధారంగా విడగొట్టేసి గ్రూపింగ్ అనేది చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి నేర్చుకున్నాం. టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ ఏదైతే పీపీటీ ఉందో ఆ పీపీటీని అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం అనుకోండి, టుమారో ఈ కాన్సెప్ట్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.